గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ మెరుపు దాడులు తీవ్ర కలకలం రేపాయి. సుమారు 10 మందికి పైగా అధికారుల బృందం ఇంజనీరింగ్ విభాగంలో ఆకస్మికంగా సోదాలు చేపట్టింది. ప్రధానంగా 2017 నుంచి 2025 మధ్యకాలంలో చేపట్టిన పనులకు సంబంధించి టెండర్లలో భారీగా పర్సంటేజీలు మార్చి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆకస్మిక తనిఖీలపై ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ స్పందిస్తూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ పనుల్లో నిబంధనలు తుంగలో తొక్కినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. దాదాపు 156 ఫైళ్లలో కీలక అవకతవకలు జరిగినట్లు గుర్తించి రికార్డులను క్షుణ్ణంగా జల్లెడపడుతున్నారు. ఈ అక్రమాల డొంక కదిలించేందుకు రేపు కూడా విచారణ కొనసాగుతుందని డీఎస్పీ స్పష్టం చేయడంతో జీఎంసీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోని ఇంజనీరింగ్ సెక్షన్ పైన గుంటూరు ఏసీబీ వారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. దీన్ని ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ఇక్కడ 2000 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోని ఇంజనీరింగ్ విభాగంలో 2017 నుంచి 25వ సంవత్సరం వరకు జరిగిన కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్లో అవకతవకలు జరిగినాయని మాకు కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే అంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్ వర్క్స్, అలాగే డ్రైనేజ్ ఛానల్ వర్క్స్, అలాగే వాటర్ పైప్ లైన్ వర్క్స్, వీటి వాటిలో ఈ కాంట్రాక్టర్స్ ఒరిజినల్గా ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ పైన లెస్ పర్సంటేజ్ కోట్ చేశారు. కానీ రికార్డ్స్లో దాన్ని ట్యాంపర్ చేసేసి కాంట్రాక్టర్లకు అనుకూలంగా కొంతమంది ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రవర్తించారని, దానివల్ల గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆర్థిక నష్టం చేకూరిందని ఒక కంప్లైంట్ మీద ఇవాళ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఒక 156 వర్కుల్లో ఇటువంటి అవకతవకలు జరిగినాయని నిర్ధారణకు వచ్చాము. అయితే ఎంత అమౌంట్ అనేది ఇంకా ఒక్కొక్కటి ఫైలు చూసి చెప్పవలసి వస్తుంది. అది ఈ తనిఖీలు రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. తర్వాత ఎంత అనేది రఫ్ గా ఒక ఫిగర్ అరైవ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.